కలర్ అంటే అంజలికి చాలా ఇష్టం. దీని మీద నగలు అందంగా ఉంటాయి. ఏం చూస్తున్నారు? మన పెళ్లి బట్టలు ఎలా ఉండాలో బుచ్చిబాబు డిజైన్ చేశాడు. ఇది నీ ఫేవరెట్ కలర్ కదా, చూడు. బుచ్చిబాబు, ఈ డ్రెస్ మెటీరియల్ కొనడానికి విజయవాడ వెళ్లాలన్నావు కదా? అవును. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఏం లేదు, అంజలికి మగ పెళ్లి వాళ్ళ తరపున పెట్టాల్సిన నగలు బట్టలు కొనడానికి ఈరోజు తనని విజయవాడ తీసుకెళ్లాలనుకున్నాను. కానీ సడన్ గా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మా పార్టీ లీడర్ సుదర్శన్ గారు రాజమండ్రి వస్తున్నారు. నేను లేకపోతే బాగోదు, అందుకే నీతో పాటు అంజలిని తీసుకెళ్లి అవన్నీ కొనిపించాలి. అసలు వాటి గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. అక్క 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 బాగా గుంటలో పడిపోయింది అక్క. ఎలా పడింది? నా బాబు కాదు, ఈ పెంటే గుంట్లో చేపెట్టినా కానీ బాగా తగిలితేనా? ఏం చేస్తాం? రేయ్, తప్పుకోరా. రాజా వద్దు, ఆగు. అలాగే ట్యాప్ తిప్పు. అలాగేనండి. గుడ్ ఐడియా. మీరు విజయవాడ ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఏమండి, పాట నచ్చలేదా? ఆహా, నిన్నొక విషయం అడగాలి. మీ బట్టల విషయంలో నగల విషయంలో నన్ను కల్పించుకోవద్దంటారా? అది కాదు, అసలు ఏం చెప్పి మా నాన్నని మా పెళ్లి కొప్పించావు? ఓ అదే, తమ పిల్లలు సొంత కాళ్లమే నిలబడితే చూసి ఆనందించే తల్లిదండ్రులు పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదంటారు సార్. పెళ్లికి ముందు పెద్దలు 2 కుటుంబాలనే చూస్తారు సార్. ప్రేమించిన వాళ్ళు 2 మనసులు చూస్తారండి. పెళ్లి జరగాల్సింది మనుషుల మధ్య కాదండి, మనసుల మధ్య. ఇష్టం లేని పెళ్లిలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్. ఇష్టపడి చేసుకునే పెళ్లిలో అటాచ్మెంట్ ఉంటుంది సార్. ఏ విషయంలో అయినా తప్పు నిర్ణయం తీసుకుంటే అది కొంతకాలమే బాధ పెడుతుందండి. అదే పెళ్లి విషయంలో అయితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందండి. రాని అతిథికి గుండె తలుపులు తెరిచి ఉంచిన మనసా, ఇంద్రధనుసును ఎంత వలచిన చేతి కందదు తెలుసా. నది వంటి ప్రేమలో ఎదురీత ఎందుకో, కథలేని పాత్రలా కదిలేవో నేస్తమా. మనసంటే తీయని మంటేనులే, మాటలు రాని మనసు చేసే మౌనగారడి ఏమిటిది. ఏ సీను, ఇలా ఉండే మేడం మేడం మీరు. థాంక్స్. ఓకే మేడం. నిశ్చితార్థం ఉంగరం కదండి? అయ్యో, రింగ్ కింద పడిపోయింది. ఏమండి, అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, వద్దు, బుచ్చిబాబు, వద్దు. ఏ, బుచ్చిబాబు. దొరికిందండి.
తీసేయ్. బుచ్చిబాబు జాగ్రత్త. అయిపోయింది ఫోన్ చేసేద్దాం మాత్రం కదా. బుచ్చిబాబు ఏమండి మీరు పైకి ఎందుకు వచ్చారు? జాగ్రత్త కింద పడిపోతారు. కిందకు వచ్చానా? బాబాయ్ నిజమే. అమ్మో మీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి. ఏం కాలేదుగా? అబ్బాయి నాకేం కాలేదండి. నిజంగా? నిజంగానే నాకేమీ కాలేదండి. మీరు కూల్ అవ్వండి. అమ్మయ్యా, ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఇదిగోండి మీరు ఇచ్చేద్దాం గ్రాం. గాడ్. ఎన్నికల ముందు బండబూతులు తిట్టుకున్న పార్టీలు ఎన్నికల తర్వాత విలీనమైపోయినట్టు కొట్టమన్న పార్టీ, కొట్టించుకునే పార్టీ ఎంత ఇదిగా విలీనమైపోయినరా? అమ్మో అన్నతో చెప్పాలి. బాగా జరిగింది కదా. ఒక్క నిమిషం. హలో అన్నా, నేను కాంట్రాక్ట్ కిష్టిగాన్ని. చెప్పు. ఇంత చిన్న ఉంగరం కోసం అంత రిస్క్ చేయటం అవసరమా? ఏమండి, రెండు మనసులను దగ్గర చేసేది పెళ్లి కదండి. ఆ పెళ్లికి మొదటి మెట్టు నిశ్చితార్థమేగా. ఆ నిశ్చితార్థానికి గుర్తే కదండి ఈ ఉంగరం. చిన్నదంటారేంటండి? బుచ్చిబాబు, ఆ రోజు రిజిస్ట్రార్ ఆఫీస్లో నీ దగ్గర పెన్ ఉంది కదా? మా అమ్మా నాన్న పెళ్లి చేసుకోరా అన్నప్పుడు నాకు కాబోయే భార్య ఇలా ఉంటే బాగుంటుందని ఓ రూపం ఊహించుకున్నానండి. అచ్చం అలాగే నా మొదటి పెళ్లి చూపుల్లో మీరు నాకు కనిపించారు. మిమ్మల్ని చూడగానే లవ్లో పడిపోయానండి. మీరు అద్దంలో నీ మొహం చూసుకోలేదా అని అడిగారు చూసారా? అప్పటికి కానీ అర్థం కాలేదండి అందంగా ఉన్నోడికి మాత్రమే ప్రేమించే అర్హత ఉందని. అప్పుడే నా మనసుకు సర్ది చెప్పుకున్నానండి. కానీ మళ్ళీ మీరు కేరళ పెళ్ళిలో కలిశారు చూసారా? తెగిపోయిన గాలిపటం మళ్ళీ తన చేతికే దొరికితే చిన్నపిల్లోడు ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడిపోయానండి బాబు. నా పిచ్చి గాని పెన్ లేకపోతే పెళ్లి ఆగిపోతుందా చెప్పండి? ఇప్పుడు ఆలోచిస్తుంటే నవ్వు వస్తుందండి. ఏదేమైతేనే అంతా మంచి జరిగిందండి. పదండి. రాజా నువ్వెప్పుడు వచ్చావు?
కొంచెం రేయ్, తప్పండి. పోరా పోరా చల్, పోరా నీ. ఈ బుచ్చిబాబాయ్ అప్పుడు పెళ్లి చూపులకు వచ్చిన వాడని నాకెందుకు చెప్పలేదు? అదంత ముఖ్యమైన విషయమని నాకు అనిపించలేదు. ఓహో, ఇంట్లో పాప ఇచ్చింది, కంట్లో నలకపడింది, మధ్యాహ్నం దగ్గొచ్చింది, సాయంత్రం తుమ్మొచ్చింది, ఇలా ప్రతి విషయం నాకు ఫోన్ చేసి మరీ చెప్పేదానివి. ఇది మాత్రం చెప్పేంత ముఖ్యమైన విషయంగా అనిపించలేదా? ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మామూలు అమ్మాయి విషయంలో అయితే అనుకోవడానికి ఏం లేదు, కానీ నీలాంటి నిలకడలేని అమ్మాయి విషయంలోనే ఏమైనా అనుకోవచ్చు. అంటే నేను అన్నదాంట్లో తప్పే ఉంది. అప్పుడెప్పుడు క్రికెట్ బాగా ఆడతారని ఒకడు, పాటలు బాగా పాడతారని ఇంకొకడు, మధ్యలో మరొకడు నీకు నచ్చాడని నువ్వే నాకు చెప్పావు కదా. అంతెందుకు, నా కట్అవుట్ చూసి నా స్పీచ్ విని 5 నిమిషాల్లో నాకు ఫోన్ చేసి నువ్వంటే నాకు ఇష్టం అన్నావు. అలా అన్నావనే కదా పెళ్లి దాకా తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమైందని ఇదంతా నాకు చెప్తున్నావు? రేపేం కాకూడదని చెప్తున్నాను. చీరలకి రంగులు మార్చినంత తేలిగ్గా ఆడది మనసు మార్చుకుంటే కష్టం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? అర్థమయ్యే మాట్లాడుతున్నాను. అమెరికా వాడు కదా, నీ మనసు అట్లా ఆగదని గ్యారంటీ ఉంది? క్షణాల్లో మారిపోవడం నీకు అలవాటే కదా. రాజా, బుచ్చిబాబు గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నీకు అతనికి చాలా తేడా ఉంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీకు నచ్చినట్టే ఉండాలనుకుంటావు నువ్వు. తనకెంత కష్టం అనిపించినా ఎదుటి వాళ్ళ ఇష్టాల్ని గౌరవిస్తాడు బుచ్చిబాబు. చాలు, వాడి గురించి చాలు. నీలాంటి దానికి నాలాంటి వాడే కరెక్ట్. ఎద్దు కూడా మొదట రంకెలేస్తుంది, తొక్కి పట్టి ముక్కు తాడి వేస్తే చెప్పినట్టు వింటుంది. ఆడది అంతే. 3 ముళ్ళు వేసి 4 రోజులు ఇంటి పని వంట పని చేస్తే నువ్వే మారతావు. మారకపోతే నేను వెతవని కాదు, మారుస్తా. నేను మారుస్తా. చింపేశాడు. కట్ చేసా. అక్క నాకు గోరింటాకు పెడతానన్నా. అంజలి, త్వరగా తయారైరా, భోంచేద్దు గాని. వద్దమ్మా. ఏమైంది దీనికి? అంజు, అసలేంటి నీ ప్రాబ్లం? ఇంట్లో అందరూ నీ ఇష్ట ప్రకారమే ఉంటున్నారు కదా. నువ్వు అనుకున్న వాడినే పెళ్లి చేసుకోబోతున్నావు. ఇంకా దేనికి చిరాకు? ఓహో, ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా పెళ్లి జరిగిపోతుంది, లేచిపోయి పెళ్లి చేసుకుంటేనే థ్రిల్ అనుకుంటున్నావా? అసలు ఎవరి మీద నీ కోపం? అది కాదు. జస్ట్ షట్ అప్ అంజు. అసలు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. నీలాంటి దానికోసం మా హనీమూన్ కూడా మానుకొని వచ్చాను చూడు. మేమే పిచ్చోళ్ళం. అంజు, మేము ఈ రోజే బయలుదేరుతున్నాం. పావని, ఒక్క నిమిషం. మీ హనీమూన్ మానుకుని నువ్వు తప్పు చేయలేదు. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా, ఓ మనసా మనసా, ఓ మాయదారి మనసా మనసా మనసా. బుచ్చిబాబు, చిన్నప్పటి నుంచి క్షణాల్లో నిర్ణయం తీసుకునే మెంటాలిటీ నాది. అది చదువులో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, బట్టల్లో కావచ్చు. అలాంటి ఒక ఎమోషన్లోనే రాజాని ఇష్టపడ్డాను. అదే ప్రేమనుకొని పెళ్లికి రెడీ అయ్యాను. కానీ ఇష్టం వేరు, ప్రేమ వేరు అని నీ వల్లే తెలుసుకున్నాను.
ఇష్టం నిమిషానికోసారి మారొచ్చు, ప్రేమ అలా మారేది కాదు. పెళ్లి విషయంలో తీసుకునే తప్పుడు నిర్ణయం జీవితాంతం బాధ పెడుతుందని నువ్వే చెప్పావు. అందుకే అడుగుతున్నాను, నువ్వు దేన్నైనా ఒకటిని రెండు చేయగలవు కదా. ఈ రెంటిని ఒకటి చేయగలవా? చెప్పు బుచ్చిబాబు. ఇప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు. నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నానండి. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా